ప్రేమ ఆప్యాయతలకు ప్రత్యేక రంజాన్ పండుగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఒంగోలు ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్లో వైసీపీ మైనార్టీ సెల్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ నాయకులకు మైనార్టీ సోదరులు స్వాగతం పలికారు. కమ్యూనిటీ హాల్లో జరిగిన నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు కటారి శంకర్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, వెన్నపోసు వెంకటేశ్వరరెడ్డి, మైనార్టీ యువజన విభాగం నాయకులు హిదయతుల్లా, బాషా, చాంద్ బాషా, సనావుల్లా, రఫీ, హన్ను, జావీతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వారి మిత్రమండలి వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం, దీనికి రావటం, మేము కూడా వారితో కలిసి నమాజ్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది. ముస్లింలందరూ ఉపవాసాలుండి అల్లాని ప్రే చేస్తూ చాలా పవిత్రంగా గడిపే ఈ మాసంలో వాళ్ళతో పాటు మేము కూడా ఈ పండుగలు పాల్పంచుకోవటం, ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా అల్లా దయ వల్ల అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని, మేలు జరగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన హిదయతుల్లా, చాంద్ బాషా గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా పార్టీ ముఖ్య నాయకులు శంకర్, బొట్ల సుబ్బారావు, మా కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్, వెన్నపోసు వెంకటేశ్వరరెడ్డి తదితర పెద్దలందరూ కూడా అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ప్రతి ఒక్కరూ దాదాపు ఎక్కువ శాతం ఉపవాసాలు ఉండి పవిత్రమైన అల్లా కోసం వాళ్ళు దువా చేయటం, నమాజులు చేయటం, వారు ఎంతో పవిత్రంగా అల్లాని పూజిస్తారు. అల్లా దయ కూడా వారి చల్లని దయ వారి కుటుంబాల మీద, వారి మీద ఉండి వారు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మరోసారి మరి ముస్లిం సోదరులు మనందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ పవిత్ర శుక్రవారం రోజు ఇక్కడ ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్ నందు
అందరికీ, ముస్లిం సోదరులందరికీ మరి ఉపవాసాలు ఉండి ఇవాళ దాన్ని నిర్వహించుకొని నమాజ్ చదువుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు హిదాయతుల్లా గారికి, అలానే ఇస్లాంపేట నాయకులు చాంద్ బాషా గారికి, కాళేషా గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండు రవిబాబు గారికి, ఒంగోలు నగర సిటీ ప్రెసిడెంట్ శ్రీ కటార్ శంకర్ గారికి, మరియు బీసీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారికి, అలానే నా సహచర కార్పొరేటర్లు అందరికీ, యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరుగా నమస్కరిస్తూ, మరి రంజాన్ మాసం అంటేనే ముస్లిం సోదరులకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. మరి ఎంతో కఠోరమైనటువంటి దీక్షలను నిర్వహిస్తూ నీతిగా నిజాయితీగా ఈ మాసం అంతా బ్రతుకుతూ పేదలందరికీ సహాయం చేసుకుంటూ మరి అల్లా ప్రార్థనలోనే ఈ నెల మొత్తం గడపడం జరుగుతుంది. మరి ఇవాళ అట్లాంటి అందరి సోదరులకు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందుని పెట్టడం అనేది చాలా సంతోషదాయకం. దానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం అనేది ఒకసారి హిదాయతుల్లా గారికి, చాంద్ బాషా గారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంలో యావత్ ఇస్లాం సోదరులందరికీ కూడా మన చుండూరు రవిబాబు గారు మీకు అండగా ఉంటానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లవేళలా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ కష్టం ఏదైనా సరే మీ కష్టంలో తాను పాలు పంచుకుంటానని చెప్పి మళ్ళీ మరోసారి ఇస్లాంపేట నందు ముస్లిం సోదరులందరితో కూడా ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ యావత్ ఇస్లాం సోదరులందరికీ కూడా, ముస్లిం సోదరులందరికీ కూడా రాబోయేటువంటి రంజాన్ మాసం